శ్రీమాత్రే నమః. ఈరోజు వీడియో పక్క వాళ్ళ పూలతో పూజ చేస్తే ఏమొస్తుంది అనేది ఈ వీడియోలో చూద్దామండి. వీడియోలోకి వెళ్ళిపోదాము. రోజు ఉదయంనే చాలామంది పూజ కోసమని పక్క వాళ్ళ దొడ్లో పూలు కోసుకొస్తూ కనపడుతూ ఉంటారు. కొంతమంది అయితే వాకింగ్ కని వెళ్తూ కూడా ఒక కవరు పట్టుకెళ్ళి దారిలో కనపడ్డ మొక్కలను పువ్వులన్నీ కోసుకొస్తూ ఉంటారు. మరి నిజంగా పక్క వాళ్ళ పూల కోసేసి చేసే పూజకి ఏమి ఫలితం వస్తుంది? దీని గురించి శాస్త్రాలు ఏమంటున్నాయి? నిజానికి ఆ మొక్కల యజమాని కూడా మొత్తము పూలు కోసేది అధికారము లేదు. దేవుని పూజ కోసమని మొక్కని ప్రార్థించి కొద్ది పూలు మాత్రమే కోసుకోవాలి. మొత్తానికి అన్నీ కోసేసి బోసి మొక్కల్లా ఉంచడము మహాపాపము. పక్క వాళ్ళని అడగకుండా పూలు కోసేయడము దొంగతనము క్రిందికి వస్తుంది. అందుకని శిక్షణగా మళ్ళీ జన్మలో వారు భయంకరమైన అడవిలో కోతిలా పుడతారు. కోసినప్పుడల్లా అడిగి కోస్తూ ఉండాలి. ఒకవేళ వాళ్ళు ఒప్పుకుంటే అప్పుడప్పుడు మొక్కలు యజమానికి పూజలో సగము పుణ్యము వెళ్ళిపోతుంది. ఈ విషయాలు సాక్షాత్ శ్రీ మహావిష్ణువు స్వయంగా తన మాటలుగా గరుడ పురాణములో గరుడునికి చెప్పారు. మరి పూజ చేస్తే పుణ్యం రావాలి, దానివల్ల మోక్షము ముక్తి కలగాలి, లేదా కనీసము వచ్చే జన్మలో ఇంకా మంచి పుణ్యవంతమైన జీవితము కలగాలి. నిజానికి మానవ జన్మ ఏకైక లక్ష్యము ముక్తికి పొందడమే. ఇక జన్మలు అనేవి లేని విధంగా ఆ భగవంతునిలో ఐక్యం అయిపోవడమే. అది కేవలం మనిషి జన్మలో మాత్రమే సాధ్యము. ఇక ఏ ఇతర జన్మలోనూ సాధ్యమే కాదు. మరి పక్క వాళ్ళ పూలు కోసేసి పూజ వల్ల పుణ్యము సంగతి అటు ఉంచి వచ్చే జన్మలో జంతువుగానే పుట్టాల్సింది వస్తుందో, ఒక్కసారి మానవ జన్మ తప్పిపోతే మళ్ళీ ఎన్నో వేల జన్మల తర్వాత కానీ మనిషిగా పుట్టే అవకాశమే రాదే. మరి ఇలాంటి పూజలు మనకు అవసరమా? ఒక్కసారి ఆలోచించండి. తెలియని వారికి తెలియచేసి వారికి సాయం చేయండి. ఈ వీడియోలో పక్క వాళ్ళ పూజ చేసి ఏమొస్తుందని చూసాం కదండి. మన నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.